హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, నమస్కారం. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంది సార్? మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు. సో మీకు ఏమనిపిస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే? జనరల్గా మైండ్ సెట్ అనేది స్టూడెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా పైన డిపెండ్ అయిపోయింది కంప్లీట్గా. సో పిల్లలు మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు. సో మొబైల్లో గేమ్స్ ఆడడం కానీ, మొబైల్లో వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ స్క్రోల్ అవుతూ రోల్ అవుతూ ఉన్నారు కంప్లీట్. సో వాళ్ళకి చదువుకోవడానికి టైం అనేది ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్గా డిస్ట్రాక్షన్స్ ఎక్కువైనాయి, కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా లేవు. సో కానీ వాళ్ళని ఆ మొబైల్ అనేది టైం బ్లాకింగ్ ఆప్షన్ కనుక తీసుకొస్తే వాళ్ళకి ఒక పర్టికులర్ టైం, ఒక 1 hour డైలీ మొబైల్ యూజ్ చేయడానికి చెప్తే వాళ్ళ మైండ్ సెట్ మారే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న టైం సార్. సో ఈ నీట్, ఐఐటి, ఈ బిట్సాట్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రాపర్గా సక్సెస్ అవ్వాలి అని అంటే అసలు ఫస్ట్ స్టూడెంట్ చేయాల్సిన థింగ్ ఏంటి సార్? సక్సెస్ అవ్వాలంటే స్టూడెంట్ ఎర్లీగా డిసిజన్ తీసుకోవాలి. ఆ ఎర్లీ డిసిజన్ అనేది కొంతమంది పేరెంట్స్, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ 8th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి లేదా 10th క్లాస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. కొందరు పేరెంట్స్ కొందరి ద్వారా తెలుసుకొని 11th or 12thలో డిసిజన్ తీసుకుంటున్నారు. కొంతమంది ఎట్ ద ఎండ్ ఆఫ్ 12th క్లాస్ లాస్ట్ 45 daysలో ఈ ఫలానా ఎగ్జామ్ రాపిస్తే బెటర్ అనే దాంట్లో తీసుకుంటున్నారు. బట్ ఎర్లీగా ఎప్పుడైతే 8th, 9th, 10thలో తీసుకుంటారో అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. అదర్వైజ్ 11thలో తీసుకున్నా కానీ 2 years టైం ఉంటుంది కాంపిటేటివ్ క్రాక్ చేయడానికి. ఇట్స్ ఎనఫ్. ఓకే, సో మీ దృష్టిలో అసలు సక్సెస్ ఫార్ములా అంటే ఏంటి? సక్సెస్కి ఫార్ములా అనేది సపరేట్గా ఏం లేదు మేడం. దెర్ ఈస్ నో మ్యాజిక్ బుల్లెట్స్ అండ్ ఎనీ క్విక్ ఫిక్సెస్ లేవు. దీనికి రెగ్యులర్గా రొటీన్ అలవాటు చేసుకోవడం. స్టూడెంట్ కాలేజ్కి వెళ్ళడం, ఒక 7 hours కాలేజ్ ప్రోగ్రాంలో ఉండాలి. అంతకన్నా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ఒక 7 hours స్లీప్ దొరకాలి స్టూడెంట్కి, అది కంపల్సరీ. 7 hours స్లీప్ దొరికితే 7 hours క్లాస్ రూమ్లో అటెంటివ్గా పాఠం వినగలుగుతాడు. దాని తర్వాత 7 hours స్టడీ ప్లాన్ కావాలి. దీన్ని మేము 7-3 రూల్గా ఫ్రేమ్ చేసాం. 7 hours స్లీప్, 7 hours క్లాసెస్ ఫాలోడ్ బై 7 hours స్టడీ అవర్స్ అండ్ 3 hours డైలీ చోర్స్కి వాళ్ళకి వెళ్ళిపోతాయి, ట్రావెలింగ్ కానీ మిగతావన్నిటికీ. సో వీ కాల్డ్ ఇట్ as 7-3 రూల్. ఇది ఓన్లీ స్టూడెంట్స్కే కాదు, ఎవరికైనా, హ్యూమన్ బీయింగ్ అయినా ఈ రూల్ ఫాలో అయితే వాళ్ళ ఫీల్డ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. సో కాలేజెస్ ఇలా ఉండడం లేదు కాబట్టి పిల్లలకు యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ పెరిగిపోతుంది. సో ఒత్తిడిలో వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. ఓకే, సో ఇప్పుడు మన ఈ ఐఐటి అండ్ జేఈఈ మెయిన్ ఆర్ అడ్వాన్స్, వీటిలో మనం కాన్సెప్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటారు సార్? లేదు అని అంటే ప్రాబ్లమ్స్తో చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుందంటారా? ప్రాబ్లమ్స్తో నెట్టుకు రావడం అనేది అయితే కరెక్ట్ కాదు మేడం. కాన్సెప్ట్ తరోగా ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినా స్టూడెంట్ ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో కాన్సెప్ట్ డ్రైవ్ కంపల్సరీ కావాలి స్టూడెంట్కి. సో ఐఐటి జేఈ లాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో హై కాంపిటీషన్ ఉంటుంది. అలాంటి ఎగ్జామ్స్కి ప్రాబ్లమ్స్ నేర్చుకునే విధంగా అయితే చేస్తే మాత్రం ఎలాంటి సక్సెస్ రాదు. ఒకవేళ అది వచ్చినా బై లక్ ఆర్ ఫ్లూక్ అంటాము, కానీ కాన్సెప్ట్ బేస్డ్ 11th క్లాస్ నుంచి వాళ్ళు ప్రతి టాపిక్ కాన్సెప్ట్ బేస్డ్గా రెడీ చేసుకొని ప్రతి దానికి ఒక వీక్లో ఒక ఎగ్జామ్ రాసే విధంగా నేర్చుకున్న టాపిక్కి, దాని తర్వాత ఒక మాక్ టెస్ట్ రాసే విధంగా వాళ్ళు కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి సార్, వాటిని ఎంతవరకు ట్రస్ట్ చేయడం అనేది బెటర్ అంటారు, ఎంతవరకు ప్రాక్టీస్ చేయడం అనేది బెటర్ అంటారు? అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఆ పేపర్స్ నుంచి మనకి ఏం రావు అని కొంతమంది ఉంటారు, కొంతమంది ఆ పేపర్స్ని తరువుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట. అది ఎంతవరకు బెస్ట్ ఆప్షన్ అంటారు? ఇట్ డిపెండ్స్ మేడం. యాక్చువల్గా ఏంటంటే పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయడం అనేది కరెక్ట్, కానీ ఎప్పుడు స్టూడెంట్స్ లాస్ట్ 2 yearsలో ఎలా ప్రిపేర్ అయ్యాడు, 11th క్లాస్లో ఏ కాలేజ్లో జాయిన్ అయ్యాడు, ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఈదర్ 12th క్లాస్లో ఎలా ప్రిపేర్ అయ్యాడు. ఆ 2 yearsలో ఒకవేళ స్టూడెంట్ జేఈ మెయిన్కి, అడ్వాన్స్డ్కి ఫోకస్ చేసి ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక సో పీవైక్యూస్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఈఏపీ సెట్కి కానీ, బిట్సాట్కి కానీ, జేఈ మెయిన్స్కి కానీ డైరెక్ట్గా పీవైక్యూస్ చేసుకోవచ్చు. కానీ స్టూడెంట్ అసలు ఒక హాఫ్ ఆఫ్ ద సిలబసే ప్రిపేర్ అయ్యాడు, విన్నాడు, క్లాసెస్ కరెక్ట్ కరికులంలో లేడు,
అదర్వైజ్ మొత్తానికి ఓన్లీ ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అయ్యారు, ఇలాంటి స్టూడెంట్ డైరెక్ట్ పీవైక్యూస్కి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ టాపిక్ వైజ్గా కాన్సెప్ట్స్ నేర్చుకొని ఆ కాన్సెప్ట్స్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత పీవైక్యూస్కి వెళ్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో చాలామంది స్టూడెంట్స్కి సార్ పాపం ఎగ్జామ్స్ అసలు ఏ వెబ్సైట్లో వస్తాయి, ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి అని వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండకపోవచ్చు. సో వాళ్ళ కోసం సపరేట్గా ఏమన్నా వెబ్సైట్స్లో రిలీజ్ చేస్తారా సార్? అసలు వాళ్ళు ఎక్కడ చెక్ చేసుకొని అప్లై చేయాలంటారు? ఇప్పుడు అంత కష్టంగా లేదు మేడం, గూగుల్లో ఏదైనా వాళ్ళకి సెర్చ్ చేసి దొరికిపోతుంది. ఏ ఎగ్జామ్ గురించి అయినా వాళ్ళకి బిట్సాట్ కానీ జేఈ మెయిన్స్ కానీ వెబ్సైట్ కానీ ప్రతి దానికి డీటెయిల్స్ ఈజీగా అయిపోయినాయి. ప్లస్ సోషల్ మీడియాలో కూడా అన్ని చోట్ల ప్రతి ఎగ్జామ్ గురించి మనకి రీల్స్ కానీ వీడియోస్ కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ప్రతి స్టూడెంట్ దగ్గర 80% ఆఫ్ స్టూడెంట్స్ దగ్గర ఆఫ్టర్ కోవిడ్ డిజిటలైజేషన్ అయిన తర్వాత మొబైల్స్ ఖచ్చితంగా ఉన్నాయి. దే ఆర్ ఇన్ టు ఆన్లైన్ ప్రోగ్రామ్స్ యాక్చువల్లీ. సో దానికి ఏం ఇబ్బంది లేదు మేడం యాక్చువల్లీ. సో ఈ బిట్సాట్లో స్పీడ్ అండ్ అక్యురసీ ఈ రెండింటిని ఈక్వల్గా ఎలా బ్యాలెన్స్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలంటారు? బిట్సాట్ అనేది చాలా హైలీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మేడం. యాక్చువల్గా ఏంటంటే మనకి బిట్స్లో టోటల్గా మనకు 3,300 to 3,500 సీట్స్ ఉన్నాయి. దీనికి 2.8 lakhs to 3 lakhs మెంబర్స్ రాస్తారు. 390 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ఒక స్టూడెంట్ ఖచ్చితంగా స్పీడ్ అండ్ అక్యురసీ ఉంటేనే చేయగలుగుతాడు. దానికి ఖచ్చితంగా వాళ్ళు కాన్సెప్ట్ వైజ్కి వెళ్ళాలి అండ్ మోర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రతి టాపిక్ పైన. ఇక్కడకు వచ్చేసరికి ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేది ఏమి ఉండదు, ఇక్కడ రిజర్వేషన్స్ కూడా ఏమి ఉండవు. సో మెరిట్ బేస్డే ఉంటాయి అడ్మిషన్స్ అన్ని. కాబట్టి ప్రాక్టీస్ చాలా అవసరం స్టూడెంట్కి. ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్ అంటాం కదా. రిపీటెడ్గా RRR రూల్ ఫాలో అవ్వాలి. రివైజ్ అండ్ రివైజ్. ఎన్ని టైమ్స్ వాళ్ళు రివైజ్ చేస్తే అంత మంచి రిజల్ట్ వాళ్ళకు వస్తుంది. ఓకే. సో ఏపీ సెట్ ఏదైతే ఉందో చాలామంది దాన్ని చాలా ఈజీ అని చెప్తూ ఉంటారు, కానీ ర్యాంక్స్ రావడం మాత్రం చాలా టఫ్ ఉంటాయి. సో దాన్ని ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు అంత ఈజీగా తీసుకోవచ్చు అంటారు? ఏపీ సెట్ ఎగ్జామ్ని స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అని చెప్పేసి ఈజీగా తీసుకుంటున్నారు. అండ్ నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి రాసేయచ్చులే అనే విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ లాస్ట్ 5 years ఆర్ 12 years ట్రెండ్స్ ఆఫ్టర్ ఆన్లైన్ ఎగ్జామ్ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్ 65 మార్క్స్కి 10,000 ర్యాంక్ వస్తుంది. అండ్ 80 to 150 మధ్యలో అంటే 70 మార్క్స్లో 2,500 to 3,000 మెంబర్ స్టూడెంట్సే ఉంటున్నారు. అంటే సేఫెస్ట్ ప్లేస్ వాళ్ళకి స్టూడెంట్కి ఎవరైనా ప్రిపేర్ కావాలనుకుంటే 160కి 80 మార్క్స్ పైన ఎంతమంది ఉంటున్నారు అంటే ఓన్లీ 2,500 ఉంటున్నారు 70 మార్క్స్లో. కొంచెం మనం 65 to 80 మధ్యలో 7,500 మెంబర్స్ ఉంటున్నారు. అంటే సేఫ్ ప్లేస్ కొంచెం. దాని తర్వాత కిందకు వచ్చిన కొద్దీ 40,000 50,000 10 మార్క్స్కి డివియేట్ అవుతుంది. అలాంటప్పుడు ఎగ్జామ్ ఈజీ అనేది అసలు లేదు. ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్ ఉంది. ఈవెన్ జేఈ మెయిన్స్ కన్నా ఎగ్జామ్ టఫ్ ఉంది. ఆ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్కి 1 minute 5 seconds టైం దొరుకుతుంది. జేఈ మెయిన్స్లో మనకి 75 questions ఉంటాయి, అరౌండ్ 3 minutes టైం దొరుకుతుంది. చూస్తే జేఈ మెయిన్స్ కన్నా వెబ్సైట్ ఎగ్జామే టఫ్ అండ్ పేపర్ కూడా ఇంటర్లింక్డ్ ఉంటుంది. స్టూడెంట్స్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా చేయలేకపోతున్నారు, కష్టపడుతున్నారు చాలా ఆ క్వశ్చన్స్ చేయడానికి. సో కొంతమంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే సార్ సిలబస్ కంప్లీట్ చేస్తే నా రివిజన్ అయిపోతుంది అన్నట్లుంటారు. కొంతమంది ఏంటి అంటే కాన్సెప్ట్ బేస్ మీద వెళ్దాము, కాన్సెప్ట్ వైజ్గా చదువుకుందాము, లేదంటే చాప్టర్స్ వైజ్ చదువుకుందాము అన్నట్లు కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది వీటితో ఏం సంబంధం ఉండదు, డైరెక్ట్గా మొత్తం బుక్ అంతా తిరిగేసేస్తూ ఉంటారు. కానీ ఈ రెండిట్లో ఏది బెస్ట్ సార్, మనకి ఎక్కువ సక్సెస్ని ఇస్తుంది అంటారు? అంటే టైం మేడం. అంటే ఇప్పుడు 45 daysకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా మొత్తం బుక్ చేయలేరు. ఒకవేళ 2 years టైం ఉన్నప్పుడు మీరు చెప్పినట్లు కాన్సెప్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా ప్రతి టాపిక్ని చేస్తూ వెళ్ళడం అనేది ఎప్పుడైనా బెస్ట్ వే. సో అంతకన్నా మంచి ఆలోచన లేదు, మంచి పద్ధతి కూడా లేదు. సో అప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ సక్సెస్ అవుతాడు. ఒకవేళ స్టూడెంట్ కనుక తక్కువ టైంలో చేయాలనుకుంటే మాత్రం ఫార్ములాస్ కొన్ని కాన్సెప్ట్స్ కొన్ని నేర్చుకొని డైరెక్ట్గా డైవ్ అయిపోవచ్చు టాపిక్లోకి. కానీ అప్పుడు వాళ్ళు చెక్ చేయాల్సింది ఏంటంటే ఒక ప్రియారిటీ లిస్ట్ అనేది రెడీ చేసుకోవాలి, ఒక పోస్ట్ ఏరియారిటీ లిస్ట్ రెడీ చేసుకోవాలి. 45 daysలో ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రియారిటీ లిస్ట్లో సపోజ్ మీరు వెబ్సైట్ అన్నారు, ఇప్పుడు వెబ్సైట్లో చాలా టఫ్ ఉంది ఎగ్జామ్,
160 మార్క్స్కి స్టూడెంట్ ప్రిపేర్ అవ్వలేడు. సో ఒక 100 ఆర్ 120 మార్క్స్కి స్టూడెంట్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 80 మార్క్స్ తెచ్చుకోవడం ఈజీ. ఆ టాపిక్స్ని ప్రియారిటీ లిస్ట్ కింద రాసుకొని ఆ టాపిక్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తే పోస్టీరియారిటీస్ లిస్ట్ ఒకవేళ క్లాస్లో వాళ్ళు విన్న తర్వాత ఈజీ అవుతే అవి కూడా ప్రియారిటీ లిస్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే దే కెన్ ఎండ్ విత్ దిస్ 120 ఆర్ 100 మార్క్ వాట్ దే ఆర్ సెలెక్టెడ్, గో విత్ దట్ అండ్ అండ్ రివిజన్ ప్లాన్ దానికే పెట్టుకొని ఫైనల్గా PYQs అండ్ మాక్ టెస్ట్లు రాస్తే సరిపోతుంది. ఓకే.